తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని డీఈఓ కార్యాలయం నుంచి బోనాలు ఎత్తుకుని నాంపల్లిలోని బంగారు మైసమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఉద్యోగులు. తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేసి పే స్కేల్ ఇవ్వాలని కోరారు. క్రిస్మస్ పండుగలోపు సీఎం రేవంత్ రెడ్డి తమకు తీపి కబురు చెప్పాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఉద్యోగ సంఘ నాయకులు. గత సంవత్సరం హన్మకొండలో హామీ ఇచ్చారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీకు 100 రోజుల్లో మీ అందరినీ కూడా మీ నాయకులను పిలిచి వెంటనే మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన వెంటనే మాకు అమలు చేయాలని మాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. సో మేము బాధతో ఈరోజు అమ్మవారికి బోనాలు తీస్తున్నాం. హైదరాబాద్ జిల్లా నుంచి అమ్మవారు వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి యొక్క మనసు మార్చి రేపు క్రిస్మస్ లోపు మాకు మంచి శుభవార్త తెలియజేస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. సో ఇంతమంది తెలంగాణ ఆడపడుచులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మాకు మరి ఏదైతే మేము విశ్వసిస్తున్నామో మన ప్రభుత్వం మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని వెంటనే నెరవేర్చాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. మొలని తొందరగా ఆలకించి ఇప్పటికే 13వ రోజు మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది. మేము తొందరగా విధుల్లో మా పనులు మళ్ళీ మేము చెయ్యాలి అని అంటే మాకు రెగ్యులరైజ్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. చాలా మంది ఎక్కువ వయసుతో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ రెగ్యులరైజ్ చేసినా కూడా 10-15 సంవత్సరాలే సర్వీస్లో చేయగలుగుతాము. సీఎం గారు మా మాట తొందరగా విని మాకు న్యాయం చేయాలి.